ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము సంవత్సరం పైనే నిల్వ ఉండే ఉల్లి మాగాయ పచ్చడి గిన్నె కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. వీడియో చూసే ముందర లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. మా వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పుల్లటి మామిడికాయలు తెచ్చుకుని వాటర్లో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన మామిడికాయని శుభ్రంగా తుడుచుకోవాలండి, తడి లేకుండా. ఇలా తుడుచుకున్న మామిడికాయని పైన పుట్టంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఈ ముక్కలు ఎండేలోపు మెంతులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎండిపోయిన ముక్కలు చేతితో పట్టుకుంటే ముద్దలా అవుతాయి కనుక కరెక్ట్గా సరిపోతుందండి, మరీ ఎక్కువ ఎండన అవసరం లేదు. ఇలా ఎండిపోయిన ముక్కలను కొలుచుకోవాలండి. ఒక గిన్నె కానీ ఒక గ్లాసు కానీ తీసుకుని కొలుచుకోవాలి. ఇక్కడ ఉంది అక్కడ 4 గిన్నెలతో మామిడికాయ ముక్కలు అయ్యి ఎండిపోయిన ముక్కలు కొలుచుకుంటే సరిపోతుందండి. ఇలా కొలుచుకున్న ముక్కలు వెడల్పాటి బేషన్లో వేసుకోవాలండి. తర్వాత ఏ గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె కానీ అరగిన్నె కానీ ఉల్లిపాయ డబ్బులు కొలిచి పెట్టుకోవాలి. ఒక పావు గిన్నె పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ముక్కలు కొలుచుకున్న గిన్నెతోటే చక్కగా ఇంట్లో ఆడించుకున్న కారం ఒక గిన్నె నిండే వేసుకోవాలి. ఇలా ఇంట్లో ఆడించుకుంటే కారం హెల్తీగా ఉంటుందండి, చక్కగా మంచి రంగుతో సువాసనతో బాగుంటుంది. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మెత్తగా చేసి పెట్టుకున్న ఆవపిండి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. వేయించి పెట్టినాం కానీ మెంతులను కూడా మెత్తగా చేసుకుని ఆవపిండి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ముక్కలు బాగా పట్టేలాగా చేతితో బాగా కలుపుకోవాలండి. ఇష్టమైన వాళ్ళైతే పచ్చిమెంతులు కూడా కొన్ని వేసుకోవచ్చు. ముక్కలకంతా ఈ పసుపు, ఉప్పు, కారం బాగా పట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడి సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మనం ఏ గిన్నెతో కొలుచుకున్నామో మామిడికాయ ముక్కలు అదే గిన్నెతో ఒక గిన్నె నిండుగా నూనె పోసి బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నూనె పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని అంతటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలాగా స్టోర్ చేసుకోవాలి. డబ్బాలో ముందుగా కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని అంతటిని డబ్బాలో వేసి చేతితో బాగా నొక్కుకోవాలి. నొక్కుకున్న తర్వాత పైన మరి కొంచెం నూనె వేసుకోవాలి. ఇక్కడ అయితే నేను పల్లీల నూనె మిల్లులో తీసుకెళ్ళి ఆడించి తెచ్చుకున్న నూనె అండి. ఈ నూనె అయితే కమ్మగా చాలా బాగుంటుంది. పచ్చడి సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. నూనె వాసన రాకుండా కూడా ఉంటుంది పచ్చడి. ఇలా నూనె వేసిన తర్వాత చేతిలో బాగా అదుపుకొని మూత పెట్టుకోవాలి. 3వ రోజు పచ్చడి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక 3 రోజులు అయిపోయిన తర్వాత మూత తీసుకుని చక్కగా పచ్చడి అంతా కిందకి పైకి బాగా కలిసేలా కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోతుంది కనుక ఇక్కడ మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మిగిలిన నూనె కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 4 గిన్నెల ముక్కలకి 2 గిన్నెల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నూనె ఎక్కువ వేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మీకు అయితే ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అంతేనండి, పుల్ల పుల్లగా కారంగా ఉండే ఉల్లి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది.